మంగళగిరి నియోజకవర్గ పద్మశాలి కుల బాంధవులకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులకు మీ కొసనం శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమయంలో నేను మీ ముందుకు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. నేను ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ఫేస్బుక్లో మంగళగిరికి చెందినటువంటి మునగపాటి వెంకటేశ్వరరావు గారి వీడియోని చూడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వీడియో పైన నేను మాట్లాడడం అనేది చాలా అవసరం ఉందని భావించి, ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. ఓడిపోయిన తర్వాత నాయకులపైన, మన కులానికి చెందినటువంటి నాయకులపైన మనం మాట్లాడేటప్పుడు కొంత ఆచి తూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గెలుపు ఓటమి అనేది రాజకీయాల్లో సహజం. ఓడిపోయినటువంటి నాయకుడు కానీ, ఓడిపోయినటువంటి పార్టీ కానీ భారతదేశంలో లేదు, అలాగే ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనే దేశంలో కూడా ఉండదు. ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. ఓటమిలాగా ఎందుకు జరిగింది అనేది అనలైజ్ చేసుకోవాలి తప్ప దాన్ని వ్యక్తిగత దూషణలకు, లేకపోతే మన యొక్క రాజకీయ మైలేజీ కోసం, లేకపోతే మన యొక్క అవసరాల కోసం మాట్లాడడం అనేదాన్ని నేను అయితే అది సరైన విధానం కాదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి నేను ఈ సమయంలో ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. సోదరుడు మునగపాటి వెంకటేశ్వర గారు ఆ వీడియోలో, అతను ఫేస్బుక్లో పోస్ట్ చేసినటువంటి వీడియోలో చాలా అంశాలు రైట్ చేశారు. వాటిలో ప్రధానమైనటువంటి అంశాలపైన నేను కొంచెం మన కులస్తులకి క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా మరి మన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి మీద, వాళ్ళ కుటుంబ సభ్యులపైన, పార్టీలో చేరి మొన్న ఎలక్షన్కు ముందు పార్టీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఆ కారణం చేత నేను మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఆర్కే గారి గురించి ఫస్ట్ మాట్లాడడం జరిగింది. మునగపాటి వెంకటేశ్వర గారు, ఆర్కే గారు ఒక నియంతలా వ్యవహరించారని, సెకండ్ క్యాడర్ని ఎదగనివ్వలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం కాదు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు ఆర్కే గారిని నాయకత్వాన్ని నేను, ఇది చేనేతల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పద్మశాలికి సీటు వాళ్ళు కానీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు పోటీ చేయడాన్ని నేను సామాజిక న్యాయ ఉద్యమకారుడికి అంగీకరించలేక మాత్రం ఆయన వ్యతిరేకించాను తప్ప, వ్యక్తిగతంగా ఆర్కే గారు చాలా మంచివారని, సమర్థుడని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నా. ఆర్కే గారు మరి 2 సార్లు ఇక్కడ గెలిచారంటే ఆయనలో సర్వీస్ మోటివ్ ఉంది. పార్టీకి ఆయన ఏమి నష్టం చేయలే. ఆర్కే గారిని అంటి పెట్టుకొని కేడర్ ఉన్నమాట వాస్తవం. పార్టీ కేడర్లో ఏదైనా కొంతమంది, ఒక పార్టీలో మనం కొంతకాలం పనిచేసిన తర్వాత ఏదో కారణాలతో కొంత అసంతృప్తి అనేది ప్రతి వ్యక్తిలో కూడా, అటు తెలుగుదేశం పార్టీలో అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళైనా, లేదా బీజేపీలో పనిచేసే వాళ్ళకైనా రకరకాల కారణాలతో ఏదో ఒక విషయం మీద స్పర్ధలు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. అసంతృప్తి అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలా ఏదన్నా అసంతృప్తితో ఆర్కే గారి పైన ఉండొచ్చేమో. కానీ ఈ 10 ఏళ్ళ ఆయన చేసినటువంటి 10 ఏళ్ల కాల ప్రయాణంలో ఆర్కే గారు నియంతలా వ్యవహరించారనే మాట కరెక్ట్ కాదు. ఆర్కే గారు మొన్న కూడా ఎలక్షన్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. అయితే పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో, ప్రధానంగా ఏ నియోజకవర్గంలోనైనా మీరు పరిశీలించండి, ఒక నియోజకవర్గంలో ఏ కులం నుంచైనా ఒక నాయకుడు ఉంటే ఆ కులం నాయకుడు అతను తప్పుకుంటే మళ్ళీ అతని స్థానాన్ని భర్తీ చేయగలిగినటువంటి ఇంకొక నాయకుడు షార్టేజ్, కొరత ఉన్నమాట వాస్తవం.
రాజకీయాల్లో. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు కమ్మవారు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గంలో అయినా, రెడ్లు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గాల్లోనైనా అక్కడ నాయకత్వం చేస్తున్నటువంటి వ్యక్తి తప్పుకుంటే ఇంకొక వ్యక్తిని ఎత్తుక్కోవడం పార్టీలకు చాలా కష్టం. కాబట్టి ప్రతిసారి కూడా పదవులు అనేవి వాళ్ళకే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎదిగి ఉంటారు నాయకత్వాలు నియోజకవర్గాల్లో, అందువల్ల వాళ్ళకే ఇష్టం జరుగుతూ ఉంటుంది. అలాగే మన సామాజిక వర్గానికి కూడా ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో మరి నాయకత్వం కోసం, టికెట్ కోసం వాస్తవంగా పోటీ పడిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నేను కూడా ఆశించాను. అయితే చివరి నిమిషంలో పార్టీ నన్ను కూడా సంప్రదించిన మీదట మురుగుడు లావణ్య గారిని సరైన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. దానికి కారణం ఉంది. వాళ్ళ కుటుంబంలో మరి హనుమంతరావు గారు ఆయన సీనియర్ నాయకులు, మరి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజెంట్ ఆప్కో చైర్మన్గా చేశారు, మున్సిపల్ చైర్మన్గా చేశారు. మరి అన్ని పదవులు వాళ్ళ కుటుంబంలోనైనా, కాండ్రు కమల గారికైనా, హనుమంతరావు గారికైనా అని ఆయన ప్రశ్నించడం జరిగింది మురుగుడు హనుమంతరావు గారు. నేను ఒక మాట వాస్తవం చెప్పగలను. ఎవరు ఏమనుకున్నా అర్హత లేని వారికైతే అవకాశాలు రావు అనేది ఒక సూక్తి. ఏదైనా ఒక మనిషి ఒక పదవి పొందాడన్నా, లేకపోతే ఒక స్థాయికి ఎదిగాడన్నా అర్హత ఉంటేనే వాళ్ళకి వస్తాయి. అర్హత లేని వారికి అవకాశాలు రావు అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అట్టపైన హెడ్డింగ్ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక స్థాయికి చేరాడంటే అర్హత ఉంటేనే వస్తుంది. కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి వాళ్ళ పదవులు పొందారని మనం అనుకోవాలి. ఇప్పుడు మరి ఎంతోమంది పోటీ పడినా మా అందరికీ రాకుండా ఎమ్మెల్యే టికెట్ వారికి ఇచ్చారంటే క్వాలిటీస్ లెక్కేసుకుని ఇవ్వడంలో ఇచ్చే దాంట్లో వాళ్ళ ఏమి అంశాలు పరిగణలోకి తీసుకోవాలో ఆ అంశాల్లో వాళ్ళు మెరిట్ అనిపించారు కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని పద్మశాలీలు అంటే వాళ్ళేనంటే మిమ్మల్ని ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మీరు నాయకత్వం చేసి మీరు టికెట్ తెచ్చుకుంటారంటే ఎవరైనా వద్దన్నారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పద్మశాలి నాయకులు మొత్తాన్ని కోరాం మేము. అయ్యా మీరు తెలుగుదేశం పార్టీలో మరి ఇవాళ నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే అయితే మరి పార్టీ వాళ్ళది, ఆయనకి ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేస్తూ ఉంటాడు తెలుగుదేశం పార్టీ తరఫున. కాబట్టి మరి వాళ్ళకి ఏదన్నా వేరే కమ్మ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గంలో ఆయన నిలమని, అయ్యా ఇది మా నియోజకవర్గం మా చేనేతలకు ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి పార్టీ టికెట్ తెచ్చుకోమని ఎంతోమంది పద్మశాలీలు మేము కోరాము. అంటే చేనేత నాయకుడిగా, పార్టీ నాయకుడిగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదండి మమ్మల్ని ఎందుకు కోరతారని అనొచ్చు. ఇప్పుడు మేము ఇప్పుడు పద్మశాలి క్షత్రియ పరిషత్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా, నేతనాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పద్మశాలీలకు సామాజిక న్యాయం ప్రకారం చేనేత వర్గాలకు రాష్ట్రంలో 15 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంట్ సీట్లు కావాలని మేము పోరాడుతున్నాం. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ లోకేష్ గారిని కాదని సీటు తెచ్చుకోమని చెప్పేసి పద్మశాలి నాయకులను కోరడం జరిగింది. మీరు పార్టీలో మీ నాయకత్వాలు పెంచుకొని మీరు టికెట్ తెచ్చుకుంటే హనుమంతరావు గారి ఫ్యామిలీ లేదా కమల్ గారి ఫ్యామిలీ అడ్డం పడరు కదా. మీరు ఆ స్థాయికి వెళ్లకుండా వాళ్ళ టికెట్ తెచ్చుకుంటే వాళ్ళ మీద నిందారోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నేను సైతం ఇప్పుడు మన టికెట్లో మరి నేను కూడా పోటీ పడినప్పటికీ వాళ్ళ టికెట్ ఇవ్వడానికి నేను హర్షించాను. ఎందుకంటే పార్టీ నిర్ణయంలో నాకన్నా బెటర్ క్వాలిటీస్ వాళ్ళకు నేను పార్టీ నిర్ణయించిందని చెప్పేసి నేను దానికి అంగీకరించాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీకి తీసుకున్న నిర్ణయానికి పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి కట్టుబడి వాళ్ళు చేసిన దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. మరి మునగపాటి వెంకటేశ్వర గారికి ఇప్పుడు అలా ఏదైనా అభ్యంతరం ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో మరి కాండ్రు కమల్ గారు హనుమంతరావు గారు లేరు కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ఎందుకు ట్రై చేయాలా? కనీసం ఎమ్మెల్యే టికెట్ ఆయన కావాలని చెప్పేసి అడగడం జరిగిందా? ఆయన పద్మశాలి కులానికి, పద్మశాలి సంఘానికి, రాష్ట్ర పద్మశాలి సంఘానికి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలీల తరపున తెలుగుదేశం పార్టీ టికెట్ నాకు ఇవ్వమని అడగడం జరగలేదు. అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ తరపున కూడా పద్మశాలీలకి ఇన్ని సీట్లు కావాలని ఒక డిమాండ్తో పార్టీలను కలవడం కానీ వాళ్ళ దగ్గర సాధించడం కానీ జరగలేదు. అంటే రాష్ట్ర నాయకత్వాలు మీరు తీసుకున్నప్పుడు మరి ఆ నాయకత్వాలకు తగినటువంటి వర్క్ మీరు చేసి మీరు అభివృద్ధి చెంది మీరు నాయకత్వాలు పెంచుకొని మీరు సీట్లు తెచ్చుకుంటే ఎవరు అడ్డంపడరు కదా. అట్లా కాకుండా హనుమంతరావు గారు, కమల గారు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కానీ, ఆర్థిక బలం కానీ, సామాజిక బలం కానీ, వాళ్ళకు ఉండేటువంటి నేపథ్యాన్ని బట్టి వాళ్ళు సీటు తెచ్చుకుంటున్నారు, సీటు ఇస్తున్నారు. పార్టీలు వాళ్ళని గుర్తించి ఇస్తూ ఉన్నాయి. ఆ గుర్తింపు మనకు కూడా ఉంటే వాళ్ళని కాదని మనకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్థాయికి మనం ఎదగకుండా
వాళ్ళ సీటు తెచ్చుకుంటే దాని మీద మనం లేనిపోయినటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు అని చెప్పేసి ఆయన చెప్పారు. కారణాల్లో భాగంగా ఇది కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, లావణ్య గారు ఓడిపోయారు ఆ నియోజకవర్గంలో. రాష్ట్రం అంతా కూడా పార్టీకి వ్యతిరేక గాలి, అంటే అట్లా వచ్చింది, పరిస్థితి వచ్చింది. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలు తెలుగుదేశం పార్టీ పెట్టడం, దానికి అట్రాక్ట్ అయ్యి ప్రజలందరూ కూడా, బెనిఫిషియర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్ ఓటింగ్ చేయడం వల్ల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేకపోతే పోటీ చేసిన అభ్యర్థుల మీద కానీ వ్యతిరేకత అయితే కాదు. ఎందుకంటే ఓటర్లు కూడా ఇవాళ సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఎలక్షన్ జరగడం స్టార్ట్ అయిన తర్వాత, అంతకుముందంటే పార్టీలు సంక్షేమ పథకాలు లేని రోజుల్లో పార్టీ పరిపాలన ఎలా ఉంది, ఏ ప్రభుత్వం ఎలా పరిపాలించింది అనే దాన్ని బేరీజు వేసుకుని ఏ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలు అటు ఇటుగా ఆలోచన చేసుకుని ఓట్లు వేసేవాళ్ళు. ఇవాళ అలా కాదు. ఇవాళ సంక్షేమ పథకాలు ప్రధానంగా పార్టీలు గెలుపోవటం నిర్ణయం చేస్తూ ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాల వల్ల ఎవరైతే లబ్ధి కలుగుతుంది అనుకుంటున్నారో లబ్ధిదారులంతా వన్ సైడ్ ఓటేసే పరిస్థితి ఉంటుంది. నేను నా ఎనలైజేషన్లో ఎన్నికల అయిన తర్వాత నెక్స్ట్ డే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణాలను విశ్లేషిస్తూ నేను ప్రధానంగా అంశాన్ని చెప్పడం జరిగింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం అప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు. ఆయన నవరత్నాలు తీసుకుని ప్రజల్లోకి వచ్చారు. పెన్షన్ 3,000 ఇస్తానన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ 2,000 ఇస్తూ ఉంది. ఈ కారణాల చేత, ఆ నవరత్నాలు కారణాల చేత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా బెటర్గా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు మేలు చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు గెలిపించడం జరిగింది. ఇవాళ ఈ సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక మాయాజాలాన్ని అల్లడంతో ఆ మాయాజాలానికి అట్రాక్ట్ అయ్యి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి అంశం. దానికి ఎక్కడేదో మురుగుడు హనుమంతరావు గారి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వటానా, లేకపోతే కాండ్రు కమల గారి అమ్మాయికి టికెట్ ఇవ్వటానా, ఓడిపోయిందని పిచ్చి మాటలు మాట్లాడుకోవడం అనేది మన కులానికి గౌరవాన్ని తగ్గించే అంశం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రాష్ట్రం అంతా ఓడిపోయారు కదా, మనం ఒక్కళ్ళమే ఓడిపోతే మన పద్మశాలికి సీట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఓడిపోయారు, లేకపోతే కాండ్రు కమల గారి కుటుంబంలో, హనుమంతరావు గారి కుటుంబంలో టికెట్ ఇచ్చారు కాబట్టి ఓడిపోయారని మనం చెప్పాలంటే రాష్ట్రం అంతా పార్టీ గెలిచి ఇక్కడ ఒక్కసారి ఓడిపోతే దాన్ని అంగీకరిస్తారు ఎవరైనా. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ మీద నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదని నేను మునగపాటి వెంకటేశ్వర గారికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. తర్వాత రెండో అంశం, కులానికి ఎన్ని ఓట్లు పట్టాయి అని చెప్పేసి ఆయన వార్డులోనే, హనుమంతరావు గారి వార్డులోనే వాళ్ళకి 182 ఓట్లు వచ్చినాయని చెప్పేసి మునగపాటి వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పే ఆల్రెడీ పార్టీ వేవ్ ఉన్నప్పుడు బెనిఫిషియర్స్ వాళ్ళకి ఎటు బెనిఫిట్ ఉంటే అటు ఓటేస్తారు. అక్కడ కులము, లేకపోతే మతము, లేకపోతే పార్టీ ఎన్ని పనిచేయవు. ఒకవేళ అలా పనిచేస్తే అని చెప్పేసి మునగపాటి వెంకటేశ్వర గారు అనుకుంటే, మరి మీరు పద్మశాలి సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మరి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఆర్థికంగా మీరు లబ్ధి కూడా పొంది చేరారని మాకు తెలిసింది. మరి అది ఎంతవరకు వాస్తవం? మరి ఆర్థికంగా కొంత మీరు బెనిఫిట్ పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మీ వార్డు కూడా పద్మశాలీలు మెజారిటీ ఉన్నటువంటి సంఖ్యాబలం ఉన్నటువంటి వార్డు. మరి పద్మశాలి సంఘానికి నాయకత్వం వహించేటువంటి రాష్ట్ర స్థాయి హోదా మీకు, రాష్ట్ర స్థాయిలో మీరు కులాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి ఉంటే మీ వార్డులో ఎన్ని ఓట్లు వచ్చినాయి? 132 ఓట్లు మాత్రమే మీరు వేయించగలిగారు మీ వార్డులో. మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కులానికి మీరు సేవ చేయాలని, కులం అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు మీ వార్డులో వచ్చేది 132 ఓట్లేనా? అంటే మీకు కులంలో పట్టేది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కులంలో మీకు పట్టేది, మీకు పట్టు లేనప్పుడు మీరు ఇంకొక వ్యక్తిని మీకు కులంలో పట్టేదని మనం ప్రశ్నిస్తే ఎట్లా? అది కులంలో పట్టుతో సంబంధమైంది కాదు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు రాష్ట్రంలో. దాన్ని మనం అనవసరంగా మాట్లాడుకొని మన నాయకత్వాన్ని మనం కించపరుచుకోవడం తప్ప అది సరైనటువంటి విధానం కాదు. మీకు మీ వార్డులో 132 రావడానికి కారణం మీ వార్డులో బెనిఫిషియర్స్ అంతా తెలుగుదేశం పార్టీ కొట్టేయటమే. హనుమంతరావు గారి వార్డులో కూడా 182 ఓట్లు రావడానికి కారణం
అక్కడ కూడా వాటిలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ అంటే పెన్షన్దారులు కానీ లేకపోతే ఈ గ్యాసు పథకం వస్తుందనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కొట్టేటివి. ఈ సత్యాన్ని గ్రహించకుండా మీరు ఓటమికి కారణాలు మురళీ మంత్ర గారి కుటుంబం అని చెప్పేసి ముద్రగడం అనేది, నిందించడం అనేది కరెక్ట్ కాదు. మురళీ మంత్ర గారికి సమర్థమైనటువంటి నాయకత్వం ఉండబట్టే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. కాండ్ర కమల్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాండ్ర కమల్ గారు చైర్మన్గా చేశారు, హనుమంతరావు గారు చైర్మన్గా చేశారు. మరి పార్టీలు వాళ్ళ నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళకి పదవులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఓడిపోయారు కాబట్టి ఇవాళ అట్లా మనం దాన్ని ఏదో వాళ్ళ మీద బురద చల్లాలని మాట్లాడడం అనేది మన కుల గౌరవాన్ని మనం తగ్గించుకోవడం అని చెప్పేసి నేను ఎవరికైనా తెలియజేస్తున్నా. తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కావచ్చు, మునగపాటి వెంకటేశ్వర గారు కావచ్చు. అయితే వ్యక్తిగతంగా ఏదన్నా కొన్ని ఉండొచ్చు. వాళ్ళు కులానికి ఏం చేశారు, మంగళగిరికి ఏం చేశారు, ఇతర కులాలకు ఏం చేశారంటే చేయించుకున్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఏం చేశారు. కులానికి ఏం చేశారో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పద్మశాలి కులాల సంఘాలకు తెలుసు. అలాగే వారి వల్ల బెనిఫిట్ పొందినటువంటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఏం చేశారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్నీ చేశారు, ఇంకా కొన్ని కూడా చేశారు వాళ్ళు. మనం ఎవరినైనా ఏం చేశారని తెలుసు, ఎవరినైనా అడగచ్చు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా ఏం చేశారనేది తెలియలేదు, ఏమీ చెప్పలేకపోతున్నారు. నారా లోకేష్ గారు 29 సంక్షేమ పథకాలు నేను అమలు చేశాను అంటున్నారు. నేను 100 సార్లు అడిగా 29 సంక్షేమ పథకాల పేర్లు వరుసనే చెప్పమని, ఇంతవరకు చెప్పలా. ఇంతకుముందు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని చాలామంది అడిగారు. అలాగే రేపు ఎమ్మెల్యేగా కూడా 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన మినిస్టర్గా అయ్యాక కూడా ఏం చేసామని అడుగుతారు. ఏం చేసామని అడగడం అనేది చాలా తేలికైనటువంటి విషయం. ఏం చేశారో తెలుసుకోవడం గొప్ప విషయం. కాబట్టి ఎవరు ఏమీ చేయకుండా ఒక సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో నాయకత్వాలు చేస్తూ నాయకులుగా ఉండడం అనేది ఎక్కడా జరగదు. వాళ్ళని ప్రజలు ఆమోదించి వాళ్ళ నాయకత్వాలకి పట్టుత్వం ఉండి వాళ్ళ సక్రమైన నాయకత్వం చేస్తూ ఉంటేనే వాళ్ళు నాయకులుగా చలామణి అవుతారనేది మనం గుర్తించాల్సిన అంశం. అలాగే నియోజకవర్గంలో ప్రతి కులానికి కూడా, కులంలో ఉన్న ప్రతి వారికి కూడా అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ సామాజిక న్యాయమే ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకి ఎన్నికల్లో ఏ కులం సంఖ్య ఎక్కువ ఉన్న కాడ వాళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది ఏ పార్టీ అయినా చేసేటువంటి విధానం. ఎందుకంటే జనరల్గా ఆ కులం ఓట్లు పడతాయి అనేటువంటి ఉద్దేశంతో. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని వాళ్ళ ఈ పథకాలు అనేది వచ్చిన సందర్భంలో జనరల్గా బెనిఫిషియర్స్ కులాలు మతాలు చూడకుండా ఓట్లేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అయినంత ముందు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎలక్షన్లో అంటే 2009 ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మనకి జంజన శ్రీనివాసరావు గారికి చీరాల నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది. నేను చెన్నై నుంచి వస్తూ ఉన్న ఆ ట్రైన్లో ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూర్చొని ఉంటే నాతో పాటుగా వాళ్ళని అడగడం జరిగింది. అయ్యా మరి ఏంటి ఇక్కడ మన జంజన శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు కదా, మరి ఆయన గెలిపిస్తారంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు. సార్ మాకు జంజన శ్రీనివాస్ గారి మీద అభిమానం ఉందండి, కులం మీద అభిమానం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ పథకాలను అమలు జరగవు, రాజశేఖర రెడ్డి గారికి గెలిస్తే పథకాలను అమలు జరుగుతాయి, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలనుకుంటున్నామండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు ఇది వాస్తవం. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎన్ని చెప్పినా ఆ సూపర్ 6 అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అనేక పథకాలకు అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేసి వన్ సైడ్ ఓట్లు వేసి గెలిపించారు తప్ప ఇక్కడ అభ్యర్థుల బలహీనత కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగా పరిపాలన చేయలేదని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కానీ లేవనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. అలాగే 3 పార్టీలు కలిసి రావడం వల్ల కూడా గెలవలేదని నేను స్పష్టంగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకి 5,000 రూపాయలు పెన్షన్ అని, లేదా 4,000 పెన్షను ఇప్పుడు ఇచ్చినట్టే సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ 5 ఇయర్స్ అయ్యే లోపు నేను 5,000 ఇస్తానని చెప్పి మహిళలకి కనుక గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తానని చెప్పుంటే మళ్ళీ ఈసారి 175/175తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేదని ఖచ్చితంగా చెప్పగలను నేను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంగీకరించాల్సిన అంశం. ఎందుకంటే ప్రజలు ఇవాళ కులం మతం ప్రాంతం అనే దానికన్నా కూడా బెనిఫిషియర్స్గా ఒక వర్గంగా ఏర్పడ్డారు. పెన్షన్దారులు ప్రతి నియోజకవర్గంలో పెన్షన్దారులు 30 నుంచి 35,000 మంది ఉన్నారు. అలాగే ఈ గృహిణులు, ఈ మహిళలు 53 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి నియోజకవర్గంలో 20 నుండి 25,000 మంది ఉన్నారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో 50 నుండి 60,000 ఓటింగు 2 వర్గాలుగా బెనిఫిషియర్స్గా వర్గంగా ఉన్నారు వీళ్ళు. ఆ వర్గానికి ఇటు ప్రయోజనం ఉంటే అటు ఓట్లు వేస్తారనేది నిన్న ఎన్నికల్లో మనకు రుజువైంది.
కాబట్టి దీనికి ఇప్పుడు మునగపాటి వెంకటేశ్వర గారు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇంకా కొన్ని ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, పార్టీలో మీరు ఇంతకుముందు తెలుగుదేశంలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు అసలు బీజేపీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు పదవి ఇచ్చారు, దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇచ్చారు. అంటే అక్కడ మిమ్మల్ని గౌరవించినట్టే కదా. ఆర్కే గారు మిమ్మల్ని ఏమి తొక్కేయలేదుగా. మరి ఆర్కే గారు సెకండ్ క్యాడర్ని తొక్కేశారని అనడం అనేది ఎంతవరకు సమంజసం? ఇవాళ మనకి మంగళగిరిలో మరి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే అది చాలా వాల్యుబుల్ పదవే. మరి ఆ పదవి ఇచ్చారు మీకు, మిమ్మల్ని గౌరవించారు. ఆర్కే గారి మీద మీరు ఆ విధంగా సెకండ్ క్యాడర్ తొక్కేస్తారని మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్కడ అందులో ఉండకుండా మళ్ళీ మీరు తెలుగుదేశంలోకి వెళ్ళారు. సరే వెళ్ళొచ్చు, అది స్వేచ్ఛ ఉంది ఎవరికైనా. మీరు వెళ్ళడం గురించి నేను ప్రశ్నించట్లా. అయితే ఇక్కడ నాయకత్వాల గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఏమైనా ఎమ్మెల్యే టికెట్ అడిగారా? ఎమ్మెల్యే టికెట్ అడగల. తిరుపతి వెళ్ళి తిరుపతిలో లోకేష్ గారు గెలవాలని చెప్పేసి మొక్కుకొని ఒక వీడియో పెట్టడం జరిగింది. మీరు ఇది పద్మశాలి సంఘం, రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి అలా పెట్టినప్పుడు మేము దాన్ని ఖండించడం జరిగింది. ఎందుకంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మంగళగిరి లాంటి నియోజకవర్గంలో మీరు చేనేతలకు సీట్ ఇవ్వాలని అడగకుండా లోకేష్ గారికి గెలవాలని కోరుకోవడం కరెక్ట్ కాదని అని చెప్పేసి మేము ఆ రోజు మాట్లాడడం జరిగింది. దానికి మీరు కూడా అంగీకరించారు. ఎందుకంటే మనం కులం అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. ఎవరైనా ఇవాళ జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో ఇవాళ నిలబెట్టడం జరిగిందంటే వాళ్ళ కమ్యూనిటీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి మళ్ళీ కాగలిగారంటే వాళ్ళ కులం వర్క్ చేసింది ఆయనకి. వీళ్ళంతా ఫారిన్లో సంపాదించిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన అనుసరించిన విధానం వేరు. ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఆయన కాంగ్రెస్ పార్టీలు పట్టు సాధించి సీఎం అవ్వగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి టీమే ఉన్నప్పటికీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రెడ్డి సామాజిక వర్గం పనిచేసింది. కాబట్టి ఏ నాయకుడికైనా కులం రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి కులంనే బేస్ చేసుకుని మనం కులంలో ఎదగాలనుకోవడం తప్పులేదు, కానీ కులంలో నాయకులని కించపరుచుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, హనుమంతర గారి ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు కావచ్చు. మీరు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగలిగితే మీరు ఫైట్ చేసి తెచ్చుకోండి మీరు ఉండే పార్టీల్లో. లేదా నాయకత్వం ఎవరైతే వహిస్తూ ఉన్నారో వాళ్ళకి నచ్చితే వాళ్ళతో పాటు మీరు ప్రయాణం చేయండి, నచ్చకపోతే పక్కకు తప్పుకోవడమే తప్ప నాయకత్వాల మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు అని మళ్ళీ నేను స్పష్టంగా మునగపాటి వెంకటేశ్వర గారికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎవరైనా సరే విమర్శించే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. నేను ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెబుతాను. ఇటువంటి పరిస్థితే జంజన శ్రీనివాస్ గారు ఓడిపోయినప్పుడు నేను ఓపెన్ డయాస్ మీద చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఎందుకంటే ప్రకటకోట గారి జయంతి సభ జరుగుతూ ఉంది. ఆ సభలో నేను వన్ ఆఫ్ ది గెస్ట్గా వెళ్ళడం జరిగింది. దామల శ్రీకృష్ణ గారు సభ నిర్వహిస్తూ ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, సలగల దేవదానం తర్వాత యాతం ఆనందరావు అని చెప్పేసి ఇద్దరు నాయకులు చీరాల్లో ఉన్నారు, దళిత నాయకులు. వీళ్ళిద్దరూ ఆ టైంలో జంజన శ్రీనివాస్ గారు ఓడిపోయిన అంశాన్ని ఎంతో బలహీనంగా, అసలు పద్మశాలి కులం అంటే ఏదో ఒక తీసేసిన కులం లాగా, మీకు చేత కాదు, మీరు గెలవలేరు, అది ఇదని మాట్లాడడం జరుగుతూ ఉంది సభలో. నాకు బాధేసి నేను అప్పటికి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, సభ స్పీకర్స్ ఎక్కువ ఉన్నారు, టైం తక్కువగా అంటే కేటాయించకుండా వస్తున్నారు ఆయన శ్రీకృష్ణ గారు. నా వంతు వచ్చి నన్ను పిలిచారు మాట్లాడాను. నేను శ్రీకృష్ణ గారిని ఒకటే అడిగా, నాకు గంట టైం కావాలండి అన్నా. నేను లాయర్ గారు అంత టైం అన్న, కాదండి నాకు గంట టైం కావాల్సిందన్న. సరే మాట్లాడండి అన్నారు. నేను మాట్లాడుతూ ఉంటే వేదిక మీద నుంచి నేను మాట్లాడుతూ ఉంటే వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళు అప్పటికి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి కూర్చొని కుర్చీలు మొత్తం నిండిపోయి బయట అవతల కూడా నిలబడి జనం విన్నారు. ఎందుకంటే జంజన శ్రీనివాస్ గారి ఓటమి కూడా జంజన శ్రీనివాస్ గారి బలహీనత కాదు. అది ఇందాక చెప్పే కదా, నేను ట్రైన్లో వచ్చేటప్పుడు మనాళ్ళే అయ్యా మాకు బెనిఫిట్ ఉంటుంది, దీంట్లో పథకాలు వస్తాయి, అందుకని మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలన్నాం, తెలుగుదేశానికి ఏమని చెప్పారు. అదేవిధంగా ఆ టైంలో తెలుగుదేశం పార్టీలో మహా నాయకులు అంటే కట్టి నాయకులు, సీనియర్ నాయకులు అనుకున్న వాళ్ళు
అటు కమ్మ సామాజిక వర్గం వారు కానీ ఇటు రెడ్డి సామాజిక వర్గం వారు కానీ అన్ని కులాల వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అలాంటప్పుడు కమ్మవారు ఓడిపోయినప్పుడు, రెడ్లు ఓడిపోయినప్పుడు, లేకపోతే వేరే కులం వాళ్ళు ఓడిపోయినప్పుడు అది వాళ్ళ కులం బలహీనత కానప్పుడు మన కులం వాళ్ళు ఓడిపోతే మన కులం బలహీనత ఎట్లా అవుద్ది? పార్టీ వేవ్ అది. ఇవాళ కూడా మళ్ళీ నేను చెప్తున్నా, మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే మనం ఓడిపోయి మిగతా నియోజకవర్గాలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీరు దానికి రకరకాల కారణాలు చెప్పొచ్చు. కమల్ గారి ఫ్యామిలీలు కాకుండా ఇంకోళ్ళకి ఇస్తే బాగుండేదనో, లేకపోతే వాళ్ళ వల్ల ఓడిపోయామని మీరు ఏదన్నా అంటే దానికి అర్థం ఉంటుంది. రాష్ట్రం అంతా ఓడిపోతే మీరు అనవసరంగా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. మీకు నచ్చితే పార్టీలో ఉండాలా, లేదా మీరు పార్టీని వదిలి తెలుగుదేశంలోకి వెళ్ళదలుచుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, దానికి మీకు స్వేచ్ఛ ఉంది, దాన్ని ఎవరు కాదనరు అని మునగపాటి వెంకటేశ్వర గారికి నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక విషయం, ఇక్కడ 91,000 మెజారిటీ ఎందుకు వచ్చిందని కూడా కొంతమంది అడిగితే నేను ఆల్రెడీ నన్ను విడిగా అడిగే వాళ్ళకి నేను కౌంటర్ చేస్తూ ఉంటాను. అయితే వాళ్ళు ప్రత్యేకంగా సందర్భం వచ్చి కావాలి అనే వీడియో మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. 91,000 ఓట్ల మెజారిటీ ఎందుకు వచ్చిందంటే మరి గంటా శ్రీనివాసరావు గారికి కూడా వచ్చింది. ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, ఆయనకు కూడా చాలా వచ్చినాయి. భరత్, మన బాలకృష్ణ గారి అల్లుడు గారు ఎవరికో, వీళ్ళందరికీ 90,000, 70,000, 80,000 మెజారిటీ ఎందుకు వచ్చినాయంటే ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి పెన్షన్దారులు, బెనిఫిషియర్స్, ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకి లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో ఈ లబ్ధి పొందే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చింది, మెజారిటీ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 50,000, 60,000, 70,000 మంది ఆ బెనిఫిషియర్స్ మన సైడ్ ఓటేసినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది అది. సరే, ఈవీఎంల వల్ల ట్యాంపరింగ్ జరిగింది అనేది వేరే చెప్తున్నారు, అది పార్టీ స్టాండ్. ఓకే, దానికి పార్టీ ఒకవేళ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుంటే దాని మీద పార్టీ పోరాడుతుంది, దానికి వేరే రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నా అనలైజేషన్ ప్రకారం నేను ఎలా జరిగిందనే దాని మీద నేను చెప్తూ ఉన్నటువంటి నాకున్నటువంటి క్లారిటీ ఉన్నటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో కూడా బీసీలు, ఎస్సీలు ఎక్కువగా నివసించేటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో కూడా లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ లబ్ధిదారులందరూ కూడా ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంటే రేపు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని ఆశపడి ఓటేయడం సహజం, అది వాళ్ళ తప్పు పట్టలేము మనం. అలాగే గ్యాస్ కూడా రేపు 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మహిళా మనులందరూ కూడా సోదరి మనులంతా, అక్కచెల్లెలందరూ కూడా ఈ 53 లక్షల మంది రాష్ట్రం అంతా వేసినట్టే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ 91,000 మెజారిటీ వచ్చింది తప్ప అది నారా లోకేష్ గారి ఘనతనో లేకపోతే లావణ్య గారి యొక్క ఘనత కాదనో బలహీనతనో చెప్పకూడదు. మంగళగిరి నియోజకవర్గంలో మురుడు లావణ్య గారికి టికెట్ ఇచ్చిన కాడి నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రచారాన్ని ఎంతో కష్టపడి చేయడం జరిగింది, ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది, ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించడం. సరే, కొన్ని కారణాల వల్ల నేను ఆ కార్యక్రమాల్లో నేను పాల్గొనకుండా ఉన్నప్పటికీ వాళ్ళ కృషిని మాత్రం మనం అభినందించాల్సిందే. గెలుపు కోసం వాళ్ళు చేసినటువంటి కృషిని తప్పనిసరిగా కులంలో అందరూ కూడా, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సిందే, అమ్మాయిని అభినందించాల్సిందే లావణ్యని. ఎందుకంటే అంత మండు టెండలో వాస్తవంగా నేను ఆ ఎలక్షన్ టైంలో చీరాల కోర్టుకి వెళ్ళి అక్కడ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ బాపట్ల కోర్టుకి వెళ్తే ఎండకి నాకు వడదెబ్బ తగిలి నేను ఒక 10 రోజుల దాకా మనిషిని కాలేకపోయా. ఆ కారణం చేత కూడా నేను పార్టిసిపేట్ చేయలేకపోయా. కానీ అమ్మాయి అన్ని రోజులు ఎండలో ఎంత తీవ్రమైనటువంటి ఎండలో కూడా మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం కానీ నియోజకవర్గం అంతా కూడా జరగడం జరిగింది. కాబట్టి నియోజకవర్గంలో వాళ్ళు సరిగా పని చేయలేదనో, వాళ్ళ మీద ఏదో వ్యతిరేకత ఉందనో, లేకపోతే కులంలో వాళ్ళైనా నాయకులు వాళ్ళ కులానికి ఏం చేయలేదు అందుకని ఓడిపోయారు, ఇలాంటి పిచ్చి మాటలు అనేవి మనం మాట్లాడుకుంటే మనల్ని మనం కించపరుచుకోవడమే. మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ టికెట్ వస్తుంది. మీరు కూడా, మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు కూడా, సరే లోకేష్ గారు మొన్నటిదాకా ఇక్కడ ఇంతవరకు 35 ఏళ్ల నుంచి తెలుగుదేశం గెలవలేదు, అందుకని నేను ఇక్కడ గెలిచి చూపించి కానుగ్గా ఇస్తాను తెలుగుదేశం అన్నారు. దాన్ని మేము సరే ఓకే, వాస్తవంగా అయితే మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే గంజి చిరంజీవి పోటీ చేసినప్పుడు 12 ఓట్లతోనే ఆయన ఓడిపోయింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ బలం ఏంటో మీకు తెలిసి మీరు నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది, ఇక్కడ మీరు గెలవచ్చని. అయితే మీరు ఓడిపోవడం జరిగింది. ఇవాళ ఏంటంటే పార్టీకి వచ్చినటువంటి వేవ్ ప్రకారం మీరు 91,000 మెజారిటీతో గెలిచారు కదా, కాబట్టి గెలిచారు తప్ప ఇది నేను లోకేష్ గారి ఘనతని మాత్రం నేనైతే అంగీకరించట్లే. కాబట్టి సరే, ఒకవేళ మీరు పార్టీ తరఫున అంగీకరిస్తే తప్పేం లేదు, అంగీకరించండి. అయితే లోకేష్ గారిని అయ్యా మీరు అనుకున్న ప్రకారం ఇక్కడ భారీ మెజారిటీ గెలిచారు, మరి తెలుగుదేశం పార్టీ నిలబెట్టారు, మరి మా సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువ కదా, మాకు సీట్ ఇవ్వండి, ఈసారి ఎవరైనా పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళు సీట్ తెచ్చుకోండి, లోకేష్ గారిని ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయమని అడిగి మేము సంతోషిస్తాం.
అది నాయకత్వాలు పెంచుకునే విధానం. అంతేగాని నాయకత్వాలు మీరు పెంచుకోకుండా ఉన్న నాయకుల మీద మీరు బురద జల్లితే ఉపయోగం లేదు. ఇవాళ కొసన శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే టికెట్ అడిగితే కొసన శ్రీనివాసరావు గారికి అంత స్థాయి ఉంది, ఎమ్మెల్యే టికెట్ అడిగాడంటే నా స్థాయి ఉంది, నేను అడిగాను, నాకేం క్వాలిటీస్ ఉన్నాయో హైకమాండ్కి తెలుసు, దాని ప్రకారం నా పేరు కూడా పరిశీలించడం జరిగింది. నాకన్నా బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకున్నారు, హనుమంతరావు గారి ఫ్యామిలీలో లావణ్య గారికి ఇచ్చారు, నేను దానికి అంగీకరిస్తున్నా. అలా మీకు కూడా నాకన్నా బెటర్ క్వాలిటీస్ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యే టికెట్ అడిగారు, కొంతమంది ఇంకా అడిగారు మనలోనే. నేను వాళ్ళందరినీ ఏమి కామెంట్స్ చేయలేదు కదా, వాళ్ళకి అర్హత ఉందా లేకపోతే లేదు ఇవన్నీ. అలాగే ఎవరు వాళ్ళు ట్రై చేసుకోండి. మీరు ఎదిగితే నాయకులుగా అందరూ సంతోషపడతారు. రాష్ట్ర స్థాయి నాయకత్వాలు మీరు చేసి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని గెలిచి ప్రజలకు సేవ చేస్తే కాదని వాళ్ళు ఎవరు ఉంటారు. అంతేగాని ఈ రకంగా నియోజకవర్గాల్లో మీ వార్డులోనే మీకు తక్కువ వచ్చినాయి, అలాగే కులానికి మీరేం చేయలేదు, అలాగే ఇలాంటివన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ప్రధానమైన అంశం. రెండో అంశం ఏంటంటే, ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు జరుగుతుంటే కాండ్ర కమల గారు కానీ హనుమంతరావు గారు కానీ ఇంట్లో నుంచి బయటికి రాలేదని చెప్పేసి ఇంకొక విషయాన్ని మాట్లాడడం జరిగింది మునగపాటి వెంకటేశ్వర గారు. నేను దానికి కూడా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. నియోజకవర్గాల్లో వాస్తవంగా గెలుపోవటాలు అనేవి సహజం. ఏ పార్టీ అయినా కూడా గెలిచిన తర్వాత ప్రజలకు మంచి పాలన చేయాలి తప్ప ప్రత్యర్థుల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు దాడులు అయితే చేయలే. పార్టీ పరంగా విధానాల పరంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేశారు కానీ దాడులు అయితే చేయలే. కాబట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. దాడులు చేసే కొద్ది ప్రజలు మీకు దూరం అవుతారు తప్ప దగ్గర గారు. మీరు గెలిచిన తర్వాత మీరు ప్రజలకు మంచి సేవ చేసి మళ్ళీ గెలవాలని ఆలోచించాలి. అంతేగాని ప్రత్యర్థుల మీద దాడి చేస్తే ఉపయోగం లేదు. మీరే చెప్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేయడానా, జనసేన పార్టీ నాయకుడిని తిరగనీయకుండా చేయడానా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఇవన్నీ వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించారంటున్నారు. మరి మీరు కూడా అలాంటి పనులు చేస్తే మిమ్మల్ని కూడా ఓడిస్తారు కదా. కాబట్టి అవి కరెక్ట్ కాదు. అయితే ఇలా దాడులు జరుగుతూ ఉంటే హనుమంతరావు గారు పట్టించుకోలేనిది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పీడ్గా స్పందించారు ఈ దాడుల విషయంలో. ఇక్కడ నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలు వాళ్ళు ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు అక్కడ దాడులు జరిగిన చోట కార్యకర్తలను పరామర్శించడం, వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఏదైనా అందించడం అనేది చేస్తూ ఉన్నారు. అదే ప్రకారం మంగళగిరి నియోజకవర్గంలో కూడా జరిగింది. ఇవాళ మనకి ఇక్కడ పెద్దవడ్లపూడిలో జరిగినటువంటి అంశంలో కానీ, నూతక్కలో జరిగినటువంటి అంశంలో కానీ మురుడు హనుమంతరావు గారే స్వయముగా వారిని పెద్దవడ్లపూడిలో జరిగిన విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ మనం గ్రహించాలా. హనుమంతరావు గారు పట్టించుకోలేదు, కమల గారు పట్టించుకోలేదు అంటే ఎట్లా? హనుమంతరావు గారు ఎమ్మెల్సీగా ఆయన కమిటీలో ఉన్నారు. మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద పనిచేస్తూ ఉన్నారు. అలాగే వేమారెడ్డి గారిని కూడా అడిగా నేను. వేమారెడ్డి గారు కూడా దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి నాయకులు దాన్ని పట్టించుకుంటానే ఉన్నారు. అలాగే నేను కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే నన్ను సంప్రదించమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే మా స్థాయిలో మేము పార్టీ తరఫున నిలబడడానికి అందరం కూడా ఉన్నాం, వర్క్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి కార్యకర్తలకు ఇబ్బంది వస్తే పట్టించుకోలేదు, హనుమంతరావు గారు వదిలేశారు, లేకపోతే కాండ్ర కమల గారు ఇంట్లోంచి బయట రాలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కాండ్ర కమల గారు ఎలక్షన్కి ముందుకు వస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఒక నాయకుడు కానీ నాయకురాలు కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పద్దాక తిరుగుతా కనపడతారా? ఎవరన్నా కనపడితే అసలు నాయకత్వమే కాదు అది. ఈ నాయకుడైనా నాయకురాలైనా వాళ్ళ హోదాకి తగిన విధంగా ఎక్కడ కనపడాలి అక్కడే కనపడాలా, ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే బయటికి రావాలి. అంతేగాని ఒక సాదాసీదా మనిషిలాగా రోజు బయటికి కనపడితే ఉపయోగం లేదు. ఒక న్యాయవాదిగా కూడా మాకు కూడా కొన్ని నార్మ్స్, మా గురువు గారు మేము ప్రాక్టీస్లో వచ్చిన కొత్తలో చెప్పిన నార్మ్స్ ఉన్నాయి. ఒక అడ్వకేటు రోడ్ల మీద ఎప్పుడు పడితే ఇప్పుడు కనపడకూడదు అనేది ఒకటి. కోర్టు వర్కింగ్ అవర్స్లో బయట సినిమా హాళ్ళల్లో బయట కనపడకూడదు అనేది ఒకటి. అలాగే మనల్ని ఎవరూ అబ్జర్వ్ చేయరు అని మనం రోడ్ల మీద ఎక్కడైనా మిస్బిహేవ్ చేయకూడదు. మనల్ని అందరూ గమనిస్తూనే ఉంటారు, మనందరికీ తెలుసు. కాబట్టి అడ్వకేట్ అనే ఎవరైనా సరే అడ్వకేటు
ఉంటే కోర్టులో అడ్వకేట్ చూడాలంటే కోర్టులో కనపడాలా, లేదంటే ఆఫీస్లో కనపడాలా, లేదా ఇంట్లో కనపడాలా. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదని మా సీనియర్ చెప్పిన మాట ఇది. అంటే ఒక అడ్వకేట్కి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే మన ప్రాక్టీస్ని డిగ్నిఫైడ్గా చేసుకోవాలంటే, మన హోదా తగ్గకుండా, మన గౌరవం తగ్గకుండా చేసుకోవాలంటే ఒక అడ్వకేటే ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదు. అలాగే ఒక డాక్టర్, అలాగే నాయకులు కూడా అంతే. నాయకులు కూడా ఎప్పుడు కనపడాలో అప్పుడే కనపడతారు, ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తారు. అందుకని కాండ్ర కమల్ గారు ఎలక్షన్కి ముందు బయటకు వచ్చారు, 10 రోజుల ముందు వచ్చారు. ఈ కరెక్ట్ కాదు. ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా నాయకులు చేసే పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉంటాను, నాకు ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందని ఫోన్ చేస్తే ఆ సమస్య పైన నేను ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో నేను చేసుకుంటాను. అట్లాగే నాయకులు కూడా వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఎవరైనా చెప్తూ ఉంటారు, ఇతర ప్రాంతాల నుంచి టచ్లోకి వచ్చినప్పుడు ఏదైనా సమస్య చెప్పినప్పుడు వాళ్ళు ఆ సమస్య పరిష్కారానికి ఇంట్లో నుండి పని చేస్తూ ఉంటారు. అంతేగాని ఇంట్లోంచి బయట కనపడలేదు కాబట్టి పని చేయట్లేదు ప్రజల్లో అనుకుంటే పొరపాటు. అట్లాగే లాయర్ గారు రోజు కనపడలేదు కాబట్టి ప్రజల్లో ఆయన కోర్టుకు వెళ్తున్నాడో లేదో అనుకుంటే పొరపాటు. లాయర్ గారు కోర్టులోనే ఉంటాడు, ఆఫీస్లోనే ఉంటాడు, లేకపోతే ఏదైనా సందర్భం వస్తే బయట కనపడతారు. అట్లాగే నాయకులు కూడా అంతే. నాయకులు ప్రజల్లో రోజు కనపడితేనే నాయకత్వం చేసినట్టు కరెక్ట్ అనేది కరెక్ట్ కాదు. నాయకులు వారి వారి స్థాయిని బట్టి వారి వారి వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి కులంలో కట్టుబాటు ఉంటే, అంటే ఇది ఒక సామెత చెబుతున్నాను నేను, మరి వీడియోలో చెప్తే అభ్యంతరం ఎవరికి. కులంలో కట్టుబాటు ఉంటే కుక్క కాశీ వెళ్ళొచ్చుద్దని ఒక సామెత ఉంది. మనకి కట్టుబాటు ఉంటే మనం ఒక్కళ్ళు ఉన్నా ఎక్కడున్నా అరే వాడి జోలికి వెళ్ళకూడదు అనే భయం ఇతరులకు ఉంటుంది. అలాగే వాళ్ళ కట్టుబాటు ఉంటే అరే వీళ్ళకి ఒక యూనిటీగా ఉంటారు, ఏదన్నా పదవి ఇవ్వాలన్నా ఎలక్షన్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళంతా యూనిటీకి పనిచేస్తారని ఉంటుంది. ఏ కులానికైనా సరే. కాబట్టి కులాన్ని బలహీనపరిచే మాటలు, కులంలో చీలికలు వచ్చేటువంటి మాటలు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పైపెచ్చు ఒక రాష్ట్ర స్థాయి సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటిప్పుడు మనం ఎవరి మీద మాట్లాడుతున్నాం, దానివల్ల మన కులానికి తగిలే దెబ్బ ఏంటి అనేది మనం ఆలోచించాలి. అలాగే కులంలో ఎవరు రిస్ట్రిక్షన్ కాదండి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలనుకుంటే ఎవరైనా తెచ్చుకోవచ్చు, మీ శక్తి సామర్థ్యాలు ఉంటే డైరెక్ట్ హైకమాండ్తో ట్రై చేసుకొని మాట్లాడుకొని. అంతేగాని ఎదుటి మనిషిని తిడితేనే మనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, లేకపోతే వాళ్ళ మీద బుర్ర చల్లితే మనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక కులంలో ఒక నాయకుడు ఉండగా మనం ఎదగలేము అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ నాయకత్వాలు వాళ్ళకి కొనసాగిన అన్నాళ్ళు కొనసాగుతాయి. వాళ్ళ నాయకత్వాలు కరెక్ట్ అనుకున్నప్పుడు పార్టీలు వాళ్ళకి గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. అంతకన్నా సమర్థంగా ఇంకొకళ్ళు ఎవరైనా బయటకు వస్తే వాళ్ళకి ఇస్తారు. ఆ ప్రయత్నాలు చేయండి. అది మునగపాటి వెంకటేశ్వర గారు అయినా ఇంకొకళ్ళైనా. అంతేగాని హనుమంతరావు గారు ఏం చేశారు, కమల గారు ఏం చేశారు అనే మాటలు కరెక్ట్ కాదు. నేను ఇంకోటి అడుగుతున్నా, ఏ నాయకుడైనా సరే వాళ్ళ కులానికి అన్నీ చేసేసి ఉంటే ఈపాటికే అసలు ఆ కులాల్లో పేదరికం లేకుండా ఉండాలి కదా. కమ్మ సమాజ వర్గంలో పేదలు లేరా? కమ్మవారు ముఖ్యమంత్రులుగా చేశారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా చేశారు. కమ్మవారు సుమారుగా ప్రతి అసెంబ్లీలో మేము మంత్రులు ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ కులంలో పేదరికం లేకుండా ఏమైనా రూపు మాపేసి కులాన్ని మొత్తాన్ని ఆకాశానికి అంటే అందే విధంగా పెంచారు ఏమన్నా ఆర్థికంగా? రెడ్డి సామాజిక వర్గం, రెడ్లు అనేక మంది ముఖ్యమంత్రులుగా చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో పేదరికం లేదా? రెడ్డి సామాజిక వర్గం వారికి సమస్యలు లేవా? అలాగే కాపు సామాజిక వర్గానికి లేరా సమస్యలు లేవా? వాళ్ళు మరి సెంట్రల్ మినిస్టర్లు చేశారు, ఎన్నో పెద్ద పదవులు చేశారు కాపు సమాజ వర్గం వారు. వారికి కూడా మరి సమస్యలు లేవా? అలాగా ప్రతి ఏ కులాన్ని ఎవరూ పూర్తిగా ఉద్ధరించే పరిస్థితి ఉండదు. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఉన్నటువంటి అవకాశాల మేరకు, ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందేటువంటి సహాయ సహకారాల మేరకు పనులు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి హనుమంతరావు గారిని ఏదైనా పని ఉందని కులం వాళ్ళు వెళ్ళినా, లేకపోతే కమల గారు ఆమె దగ్గరికి వెళ్ళినా పని ఉందని. అంతకుముందు కమల గారు 5 years ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చూసాను. కమల గారి దగ్గరికి ఏదైనా పని ఉందని వెళ్తే వాళ్ళ శక్తి మేరకు చేయగలిగిన పనులు చేశారు. అయితే అవని పనులు కొన్ని ఉంటాయండి ఎవరికైనా సరే. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు కొంతమంది, అవని పనులు ఉంటాయి. ఆ పని లాయర్ గారు వాళ్ళ కాలేజ్ చేయలేదంటే అది లాయర్ గారి వల్ల అవ్వదు, అది అవని పని. అవే పనులు చేస్తారు సహజంగా. కాబట్టి ఎవరైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి అయ్యే పని కూడా వాళ్ళు చేయలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏదన్నా ఊరకే బూటక మాటలు అబద్ధాలు చెప్పడం తప్ప. కాబట్టి మన కులానికి మన వాళ్ళు ఏం చేయలేదని మనం మాట్లాడుకోవడం తప్పు. ఇవాళ ప్రకటకోటయ్య గారిని కూడా అనేవాళ్ళు 10 మంది అయ్యారు. ఆయన మాత్రం మన కులానికి ఏం చేశాడని. ప్రకటకోటయ్య గారి జీవిత చరిత్ర చదువుతుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడు కులం కోసం, ఏమేమి త్యాగాలు చేశాడు అనేది.
కాబట్టి ఒక నాయకుడిని ఊరగా ఏం చేశారని అనడం అనేది చాలా సింపుల్. అందుకని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణాలు ఏంటనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. రాష్ట్రం అంతా ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. కాబట్టి ఇంకొకటి, వాళ్ళ కుటుంబంలో ఇంతవరకు ఓటమి లేని మనుషులు వాళ్ళు. నిజంగా వాళ్ళు ఈ పరిస్థితులు వాళ్ళు ఓడిపోయినందుకు వాళ్ళు చాలా బాధపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కూడా ఆ ఓటమి మీద ఇంతవరకు నేను కామెంట్ చేయలేదు అసలు ఇప్పుడు దాకా. వాళ్ళ కుటుంబంలో ఎవరు పోటీ చేసినా ఇంతవరకు గెలిచారు తప్ప ఓడిపోలే. అమ్మాయి కూడా లావణ్యం కూడా గెలుస్తుందని అనుకున్నాం. ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా అమ్మాయి గెలుస్తుంది, అమ్మాయికి మినిస్టర్ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. అలాగే నాకు కూడా పార్టీలో తగిన ప్రాధాన్యత వస్తుంది, నాకు కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. ఈసారి 2009లో మనం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే మనం ఆటోమేటిక్గా మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు అవకాశాలు వస్తాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకునే వాళ్ళకి. లేదు మీకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళొచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే కులాన్ని మాత్రం అది ఏ పార్టీలో అయినా ఉండేవండి, కులాన్ని కాసుకొని ఉండడం అవసరం, కులాన్ని కాపాడుకోవడం అవసరం, కులంలో ఉన్న నాయకుల్ని గౌరవించుకోవడం అవసరం. కులం వల్లే మీకు గుర్తింపు వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీలో ఉన్నా సరే. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని లోకేష్ గారు గుర్తిస్తున్నారంటే ఇక్కడ మన కులం సంఖ్యాబలం ఉండబట్టే మనల్ని గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనల్ని గుర్తిస్తుందంటే మన సంఖ్యాబలం ఉండబట్టే. కాబట్టి కులం అనేది విలువైనటువంటిది. కులంలో నాయకత్వాలను మనం పెంచుకోవాల్సిన అవసరం తప్ప ఆ నాయకత్వాలను తుంచుకునే పనులు మనం చేయకూడదని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తూ, ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి కామెంట్స్ కానీ మరి మునగపాటి వెంకటేశ్వర గారు కానీ లేకపోతే మరొకరు కానీ ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి నేను అందరికి కూడా సవినయంగా మనం చేసుకుంటూ, పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.